హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాక్. ఇవాళ వచ్చేసి మన రవితేజ గారి మూవీ ఇరుముడి రిలీజ్ అయింది. ఎర్లీ మార్నింగ్ షో అయితే చూసాను నేను. 5:30కి మాకు ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత నేను సినిమా నుంచి బయటకు వచ్చేసరికి ఒక ఎమోషనల్ ఫీల్లో వచ్చాను. ఆ బాండింగ్, ఫాదర్ డాటర్ మధ్య ఒక బాండింగ్, ఆ రిలేషన్, అది చాలా చాలా ఎమోషనల్ డ్రామా ఉంది. ఆ ప్యూర్ బాండింగ్ అనిపించింది. సినిమాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు త్రూ అవుట్ మూవీ ఎండ్ వరకు ఆ సస్పెన్స్ ట్విస్ట్లను క్యారీ చేసుకుంటూ వచ్చి, ఆ డ్రామాను బిల్డ్ చేసుకుంటూ వచ్చి, ఆ ఎమోషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆ సినిమాలో ఏదైతే మనకు లాస్ట్ కు ట్విస్ట్ రివీల్ అవుతుందో ఆ ట్విస్ట్ కి సంబంధించిన ఒక ఎమోషన్ ఉంటుంది. ఫాదర్ కు, డాటర్ కు, ఆడపిల్లకు ఉన్న ఒక బాండింగ్. అంటే రవితేజ బేసిక్ గా క్యారెక్టర్ మనకు ట్రైలర్ లో చూపించిన విధంగా ఆ ఏ ఆడపిల్లకైనా అన్యాయం జరిగినా, ఏ ఆడపిల్లకు ఏమైనా మిస్బిహేవ్ చేసిన ఆడపిల్లతో అతనికి నచ్చదు అనమాట. బేసిక్ గా ప్రతి ఆడపిల్లలో తన కూతురు చూసుకోవడం ఒక అలవాటు లాగా. సో అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ రవితేజ గారిది జీవించేశాడు. లిటరల్ గా చెప్పాలంటే నాకు రాజాది గ్రేడ్ తర్వాత అంత బాగా తన మళ్ళీ చూడడం నాకు బాగా అనిపిస్తుంది అనమాట. అదే ది గ్రేట్ తర్వాత మీన్స్ ఆయన ఆ సినిమా బ్లైండ్ క్యారెక్టర్ కదా, ఆ తర్వాత నుంచి నాకు ఏ సినిమాలో చూసినా మాక్సిమం అలానే అనిపించింది. బట్ ఇప్పుడు చాలా బాగా కొంచెం బెటర్ అయింది నాకు. ఈ సినిమా నాకు చాలా బాగా అనిపించింది. అలాగే ఈ సినిమాలో బీజిఎం జీవి ప్రకాష్, శివ నిర్వాణ అద్భుతంగా సినిమా తీశారు. నిజంగా చెప్పాలంటే మంచి సినిమా తీశారు. అనేది నిన్ను కోరి సినిమా, మజిలీ. సో ఈ సినిమాలు చూసుకుంటే ఆ సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా ఇంకొంచెం డిఫరెంట్ వేలో ఒక బాండింగ్ క్రియేట్ చేసి, అంటే ఆడియన్స్ కి ఒక బాండ్ క్రియేట్ చేశారు. సినిమాతో ఒక అటాచ్మెంట్ క్రియేట్ అయిపోయింది. బయటకు వచ్చేసరికి ఖచ్చితంగా క్లైమాక్స్ సీన్ నుంచి ఆల్మోస్ట్ ఏడ్ చేస్తారు మాక్సిమం. కొంచెం ఎమోషనల్ ఫెలోస్ అయితే ఖచ్చితంగా ఏడ్ చేస్తారు అనమాట. అలాగా సో నేను కనెక్ట్ అయిపోయినా, లాస్ట్లో ఆల్మోస్ట్ ఏడుపు వచ్చేసింది అనమాట. ఆ ట్విస్ట్లు అయితే నిజంగా కొంచెం షాకింగ్ గా ఉంటాయి. నాకైతే ఆ ట్విస్ట్లు మరి చూసేంత వరకు సినిమాలో మనకు కూడా ఒక చెప్పకూడదు కాబట్టి సైలెంట్ గా ఉంటున్నా. మీరు కూడా ఖచ్చితంగా సినిమాలో థియేటర్లో చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే సినిమా థియేటర్లో మంచిగా ఎంజాయ్ చేస్తారు. అందులో దట్టు రవితేజ అన్న కమ్బ్యాక్ మూవీ అనమాట ఇది. ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ తర్వాత ఒక మంచి మూవీ తీశారు. అంటే ఆల్మోస్ట్ ఈ మధ్యలో తీసిన ప్రతి సినిమా కూడా ఫెయిల్ అవుతారనము. ఈగల్ కావచ్చు, టైగర్ నాగేశ్వరరావు కావచ్చు, మిస్టర్ బచ్చన్ కావచ్చు, సంథింగ్ చాలా వచ్చినాయి. ఈ సినిమాలన్నీ వచ్చినట్టే పోయినాయి కానీ ఎక్కడ సక్సెస్ గా నిలబడలేకపోయినారు. బట్ ఈ సినిమా, ఈ పర్టికులర్ మూవీ రవితేజ ఫ్యాన్స్ కావచ్చు, రవితేజ గారికి కావచ్చు, ఒక మంచి బ్లాక్ బస్టర్. ఒక ఆయనకి ఒక ట్రేడ్ మార్క్ మూవీ, వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పాలి. ఆ, నాకు చెప్పాలంటే కిక్కు మూవీ, అలాగే విక్రమార్కుడులో మూవీ, ఫాదర్ డాటరు, కిక్కు మూవీలో పిల్లల మధ్యలో బాండింగ్, మళ్ళీ ఇక్కడ రవితేజ గారు కూతురు అది. సో ఈ బాండింగ్ అనేది ఒక ఒక మ్యాజిక్ ఏదో ఉంది ఈ కాంబినేషన్ లో. మరి రవితేజ గారికి వచ్చిన పిల్లలతో ఒక మ్యాజిక్ ఏదైతే ఉందన్నమాట. ఆ మ్యాజిక్ ఈ సినిమా కూడా వర్కౌట్ అయింది అనిపించింది. అలాగే రవితేజ గారి పర్ఫార్మెన్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా సెటిల్డ్ గా, ఎక్కడ కూడా చిన్న ఓవర్ లాగా అనిపించకుండా, ఒక పల్లెటూరి ఒక కుర్రాడు లాగా, అదే ఒక ఫాదర్, పల్లెటూరు ఫాదర్ లాగా చాలా చాలా క్లీన్ అండ్ క్లియర్ ఎమోషన్స్తో చాలా నీట్గా క్యారీ చేసుకుంటూ వచ్చారు ఆ క్యారెక్టర్ని. అలాగే డైరెక్టర్ గారు కూడా చాలా కేరింగ్గా తీసుకోవడం జరిగింది అనమాట. చేసిన ప్రతి ఒక్క సినిమాలో ప్రతి ఒక్క యాక్టర్ కావచ్చు, ప్రతి ఒక్క క్యారెక్టర్ కావచ్చు, అద్భుతంగా ఎస్టాబ్లిష్ చేశారు. చిన్న చిన్న లొకేషన్స్, తక్కువ లొకేషన్స్తో యూజ్ చేసినప్పటికీ సినిమాకి కావాల్సిన స్టఫ్ అయితే ఉందో అది ఖచ్చితంగా మన ముందర పెట్టడం జరిగిందంటే నాకైతే అనిపించింది. ఇంకా సినిమాలో పాయింట్, జీవి ప్రకాష్ ప్రాణం పోశారు చెప్పాలంటే. ఇరుముడి సాంగు, అలాగే ఆ, పల్లికట్టు, ఆ రెండు మాత్రం అస్సలు సారీ అదే కట్టు కట్టు ఇరుముడి కట్టు స్టార్టింగ్ అక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. తర్వాత మనకు తెలుసుగా ఇంకా మల్లెపూల పల్లకి సాంగ్, ఆ సాంగ్ వచ్చినప్పుడు థియేటర్లో అసలు పూనకాలు వచ్చేసినాయి. విజిల్స్, సౌండ్స్, కేకలు మొత్తం మూత మోగిపోయింది నాకు కాసేపు మాత్రం. నిజంగా ఆ సాంగ్ అంటే గూస్ బంప్స్ వచ్చేసింది థియేటర్లో. మామూలుగా సాంగ్ నార్మల్గా విన్నప్పుడు, వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు అంత అనిపించలే కానీ థియేటర్లో దద్దరిల్లిపోయింది. ఆల్మోస్ట్ ఇది సెలబ్రేషన్ అని చెప్పాలి. అయ్యప్ప స్వామి మాలలో ఉన్న వాళ్ళకి సెలబ్రేషన్ అని చెప్పాలి. అంత బాగా సెలబ్రేట్ అయింది. కానీ ఇది సినిమా దేవుడికి సంబంధించిన ఒక్కటే కాదు, చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఫాదర్ డాటర్, దేవుడికి భక్తుడికి, అలాగే సమ్ రిలేషన్స్, ఊర్లో ఉన్న అదే ఒక పల్లెటూరులో బతికే ఒక మనుషుల మధ్య ఉన్న ఒక బాండింగ్ కావచ్చు, ప్రతి ఒక్కటి క్యారీ చేసుకుంటూ వచ్చారనమాట. సో డైరెక్టర్ గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఇరుముడి అని పేరు పెట్టడానికి కారణం కూడా నేను ఇది అని చెప్పి మనకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. కాకపోతే మీకు తెలియకపోతే అది చూడండి, తెలుస్తుంది. సో ఇద్దరి మధ్య బాండింగ్ ని ఇరుముడి లాగా, ఇద్దరి మధ్య ఒక ముడిని ఇరుముడి అనే పిలిచే విధంగా ఇది టైటిల్ పెట్టారు అనమాట. భక్తుడు అండ్ దేవుడు, అలాగే డాటరు, ఫాదరు, వీళ్ళ మధ్య ఇట్లాంటి బాండింగ్ కాబట్టి ఇరుముడి అని పెట్టింది అనమాట. సో సినిమాలో చాలా మీనింగ్ ఉంది, చాలా వర్త్ ఉంది. ఒక పాయింట్ ని లాస్ట్ వరకు సస్పెన్స్ క్యారీ చేసుకుని తీసుకొచ్చి లాస్ట్ లో ట్విస్ట్ రివీల్ చేసి ఆ ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ అయితే చేయించారనమాట. మంచి 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 ఫ్యామిలీ ఎంటర్ అనమాట. ఖచ్చితంగా అందరు ఫ్యామిలీలు చూడొచ్చు. ఫాదర్ డాటర్ అయితే ఖచ్చితంగా ఎమోషన్ అయిపోతారు, కనెక్ట్ అయిపోతారు. మాక్సిమం డాటర్స్ ఉన్న ఫాదర్స్ అయితే ఖచ్చితంగా ఏడ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి అనిపించింది. కొంచెం ఎమోషనల్ ఫీల్ అయితే అదే నాకైతే అద్భుతంగా అనిపించింది. మరి మీరు చూస్తుంటే ఏమనిపిస్తుంది అనేది కింద కామెంట్ చెప్పేసింది. అలాగే మూవీ గురించి తర్వాత మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుందాం. మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి.
మాట్లాడుకుందాం.